మెగా షూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానన్న నిర్మాత బండ్ల గణేష్. ఇలాంటి టాప్ 10 సినిమా వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ సినిమా రూపొందుతోంది. ఇవాళ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్ ను పంచుకున్నారు. ఈ చిత్రం పేరు ఫౌజీ అని తెలుపుతూ ప్రభాస్ కు బర్త్డే విషెస్ చెప్పింది. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ ను విడుదల చేసింది. కల్ట్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే స్పిరిట్ 1, స్పిరిట్ 2 అంటూ 2 భాగాలుగా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించనున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఇందులో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. తాజాగా వెంకటేష్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. దీంతో వెంకీకి మెగాస్టార్ చిరు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తాను బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించాలని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పారు. టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నానని, అంతేకాని ఫ్లాప్ లో ఇచ్చి కాదన్నారు. రానున్న 20 ఏళ్లు ఇండస్ట్రీ అంతా యంగ్ హీరోలదే అని అన్నారు నిర్మాత బండ్ల గణేష్. నటుడు శివాజీ తన నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. సాంప్రదాయని సుప్పిడి శుద్ధపూసని అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని శివాజీ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రానున్న సినిమాను సుధీర్ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకుల్లో చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ఉచిత ప్రసారంతో మళ్లీ మీ ముందుకు వస్తోంది. ఈ నెల 24, 25, 26 తేదీలో పూర్తిగా ఉచితంగా సీజన్ 1 ప్రముఖ ఓటీటీ యాప్ ఈటీవీ విన్ లో చూడొచ్చు. అయితే కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి ఐఫోన్ 17 గెలిచే అవకాశం ఉందని సదరు ఓటీటీ యాప్ ప్రకటించింది. నటి రేణు దేశాయ్ మాస్ రాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించారు. ఆ సినిమాలో సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో నటించి మెప్పించారు రేణు దేశాయ్. అయితే హీరోయిన్ అత్త పాత్రలో నటించేందుకు రేణు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మాస్ రాజా రవితేజ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. RT-76 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈ మూవీపై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుందని, అక్కడ ఓ సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు ఆమె కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అటు రవితేజ నటించిన మరో చిత్రం మాస్ జాతర. శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించారు. ఈ నెల 31న థియేటర్స్ లోకి సందడి చేయనుంది. ఇటీవల రిలీజ్ చేసిన సూపర్ డూపర్ సాంగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా మారబోతున్నారు. ధనుష్ తో క్యాప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా సినిమా రూపొందుతోంది. కొన్ని నెలలుగా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న టీమ్ ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసి షూటింగ్ కు రెడీ అయింది. ఇవాళ చెన్నైలో అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.